దివ్యాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ ఉమామహేశ్వరి జిల్లా మహిళా అధ్యక్షురాలు అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ సుదర్శన్, గాయకుడు లాజర్, మహీదయ అజహరా, నాయకులు గౌర సత్యబాబు, యనమదల వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు బౌద్ధ భిక్షువు బాదిహిల్ గారు, శ్రీలంక వారు బుద్ధుని పూజ కర్మక్రతువు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బౌద్ధ జయంతి ఉత్సవాలను ప్రభుత్వము అంధకారకంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు. బుద్ధుని జీవితమే మానవులకు అవసరమైన జీవన విధానం. దివ్యాంగులకు ఉన్న శరీర లోపం నిజమైన లోపం కాదని, సకలాంగులంగా ఉండి మానసిక లోపంతో బాధపడేవారే నిజమైన వికలాంగులని తెలియజేశారు. మనం బుద్ధుని దారిలో నడవాలని, బుద్ధుని యొక్క పంచశీల అష్టాంగ మార్గాలే సరైన మార్గాలని అన్నారు. ప్రజా గాయకుడు లాజర్ తన పాటలతో ఎన్ సాయిబాబా గారు ప్రపంచ మేధావి, అలాగే నర్మతి రంగంలో విశేష కృషి చేసిన పల్లా వెంకన్న జీవితాలను పాటల రూపంలో పాడారు. దివ్యాంగులు హేవూరి బుద్ధ పూర్ణిమ జయంతి వేడుకలను క్రొవ్వొత్తులు వెలిగించి ప్రారంభించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని బుద్ధ భగవానుణ్ణి బిగ్గరగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 40 మంది దివ్యాంగులు బోధిపాన్ శ్రీలంక వారి ఆధ్వర్యంలో బౌద్ధ దర్శనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అంకం గంగరాజు, నారాయణం వీరరాఘవయ్య, ముత్యాల యచ్చవ్, నల్గొండ రాంబావి, చిక్యాల కిషోర్ కుమార్, మేడిద వరికటయన ధోరి, తరికట శ్రీనివాస్ గురుదేవ్, గోకయాల్, మజ్రెడ్డి, వీర వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైశాఖ పౌర్ణమి రోజున అందరూ మానవులు జన్మించినట్టుగా ఏదో వైద్యశాలలోనో ఏదో గృహంలోనో జన్మించలేదా, కనబడించే చోట అక్కడ వారు జన్మించడం అనేటటువంటి జరిగింది. ప్రకృతిలో వారి జన్మని అనేటటువంటి చేశారు. రాజు కావాల్సినటువంటి సమస్త రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి మరి అవన్నీ త్యజించడం అనేటటువంటిది మానవుడికి సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఉన్నటువంటి కాబోయేటటువంటి రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, తన బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ కూడా విడిచిపెట్టి సంరక్షించాలనేటటువంటి దానికి కూడుకోవడం మాత్రమే. ఎందుకు మరి సంరక్షించాడు ఆయన అంటే, ఈ ప్రపంచంలో అసలు దుఃఖం అనేటటువంటి తెలియకుండా ఉండే విధంగా వారి తండ్రి గారు కష్టపడినటువంటి ఆయన జన్మించినటువంటి సందర్భంలో ఆనాడున్నటువంటి పండితులు ఆయన జీవితం గురించి జాతీయ చక్రాన్ని రాయమంటే గొప్ప సన్యాసి అవుతాడు,